మ్యాచ్ నెంబర్ 47 ఐపీఎల్ 2024లో 47వ మ్యాచ్ అనేది ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగినటువంటి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ గెలుపొందారు. ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కి దిగినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ కుల్దీప్ యాదవ్ 26 బంతుల్లో 35 పరుగులు నాటౌట్గా ఉన్నారు. రిషబ్ పంత్ 20 బంతుల్లో 27 పరుగులు చేశారు. 20 ఓవర్లు ముగిసే టైంకి 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేశారు. తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లు వేసి 16 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. హర్షిత్ రాణా 4 ఓవర్లు వేసి 28 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. తర్వాత బ్యాటింగ్కి దిగినటువంటి కోల్కతా నైట్ రైడర్స్ ఫిల్ సాల్ట్ 33 బంతుల్లో 68 పరుగులు చేశారు. శ్రేయస్ అయ్యర్ 23 బంతుల్లో 33 పరుగులు చేసి నాటౌట్గా ఉన్నారు. 16.3 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ గెలుపొందడం అనేది జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్లో అక్షర్ పటేల్ 4 ఓవర్లు వేసి 25 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. లిజార్డ్ విలియమ్స్ 3 ఓవర్లు వేసి 38 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకోవడం జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసరికి వరుణ్ చక్రవర్తికి ఇవ్వడం జరిగింది.